హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ క్యాబేజీ ఇగురు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మీకు ఇక్కడ ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను. అదేంటంటే ఈ సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ క్యాబేజీ ఉడికేటప్పుడు చాలామందికి స్మెల్ అనేది పడదు కాబట్టి దీనిలో 2 లవంగాయలు వేసుకోండి. లవంగాయలు వేయటం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంచెం ఉప్పు, వాటర్ వేసుకుని క్యాబేజీని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా ఎలా మెత్తగా అవుతుంది కదా ఉడికాక. ఈ మెత్తగా అయిందని వడకట్టే గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు అంతా వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన క్యాబేజీని ఇలా గట్టిగా వాటర్ అంతా పిండేసుకుని తాలింపులో వేసుకోవాలి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పరోటాలోకి చాలా బాగుంటుందండి. ఇలా క్యాబేజీలో కొంచెం పసుపు వేసుకోండి. ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చిన్న చిట్కా మాత్రం మర్చిపోవద్దండి. 2 లవంగాలు అయితే ఉడికించేటప్పుడు వేసినట్టయితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా కొంచెంసేపు మగ్గించుకోవాలి. కూర మగ్గాక కారం కూడా వేసుకుని ఫైనల్గా ఇలా సర్వ్ చేసుకుంటానండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఇగురు రెడీ అయిపోయింది. రైసు, చపాతీ, పరోటా అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి.